చాలా రోజుల నుండి అయితే మోక్షకి అక్షరాభ్యాసం చేయించాలని అయితే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి, అబ్బబ్బబ్బా! చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఫైనల్‌గా ఒక మంచి ఆలోచన అండ్ కొంతమంది ఐడియాస్ ఇచ్చారనమాట. తిరుమలలో అయితే అక్షరాభ్యాసం చేస్తారని చెప్పేసి. సో, అలాగనేసి నేను కూడా అక్షరాభ్యాసం చేయించాలని మోక్షకి తిరుమలకైతే వెళ్ళిపోయాము. అక్కడ వచ్చేసి కొండ మీద కళ్యాణ వేదిక అయితే ఉంటుంది కదా అండి. అక్కడ అక్షరాభ్యాసం అయితే చేస్తారు చిన్నపిల్లలకి. చాలా బాగా చేస్తారు. అండ్ టికెట్ వచ్చేసి ఓన్లీ 200 రూపీస్ మాత్రమే అనమాట. అండ్ మా చిన్ని మోక్షకి ఈ అక్షరాభ్యాసం డ్రెస్ వచ్చేసి కస్టమైజ్ అయితే చేయించాను. ఎలా ఉందని చెప్పేసి కమెంట్ చేయండి. అక్షరాభ్యాసంకి టికెట్ తీసుకుంటాం కదండి, అక్కడే అక్షరాభ్యాసంకి కావాల్సిన వస్తువులు ఏమేం కావాలి, ఎక్కడ దొరుకుతాయని కంప్లీట్ డీటెయిల్స్ అయితే వేసింటారు ఒక చిన్న బోర్డ్లో. సో మనం సపరేట్గా అమౌంట్ పెట్టి పర్చేస్ చేయాలి. టికెట్ సపరేట్ అండ్ అక్షరాభ్యాసం కిట్ వచ్చేసి సపరేట్గా పర్చేస్ చేయాలన్నమాట. అండ్ మనకే సపరేట్గా ఒక పురోహితుడు వచ్చి అక్షరాభ్యాసం అయితే చేస్తారు. ఇక్కడ ఇంకా నామకరణాలు, అక్షరాభ్యాసము, చెవు పోగులు, మ్యారేజెస్ అన్నీ కూడా చేస్తారండి. అండ్ ఫైనల్గా మా చిన్ని మోక్షకి అక్షరాభ్యాసం డ్రెస్ వచ్చేసి మా అక్కనే కస్టమైజ్ చేసిందనమాట. చాలా చాలా బాగుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ ఎక్కడ చేయించుకోవాలో తెలియక సతమతం అవుతుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రీల్ని అయితే షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్.